హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వీడియో ఏంటి అంటే లాస్ట్ టైం మీకు మార్కింగ్ వీడియో చెప్పాను. మార్కింగ్ అనేది జస్ట్ నేను నార్మల్ బ్లౌజ్ మార్కింగ్ చెప్పానండి. ఈ నార్మల్ బ్లౌజ్ తర్వాత మనకి చాలా రకాల మోడల్లో బ్లౌజ్ మార్కింగ్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే మనం ఎంబ్రాయిడరీ అనేది ఓన్లీ బ్లౌజెస్కే కాదు కదా, చాలా రకాలు చేస్తాము. అన్నిటికీ బేసిక్ అయితే అదే ఉంటుందండి. బట్ బోట్ నెక్కి ఎలా షోల్డర్ తీసుకోవాలి, డీప్ నెక్ తీసుకోవాలి, హై నెక్కి ఎలా తీసుకోవాలి, వన్ సైడ్ క్లీపర్ ఇస్తే ఎట్లా తీసుకోవాలి, ఫ్రంట్ నెక్ ఏ షేప్లో తీసుకోవాలి, ప్రిన్సెస్ కట్ వస్తే ఎట్లా తీసుకోవాలి అనేది ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. పిల్లల లెహంగాస్కే కానీ, క్రాఫ్ట్ టాప్లకు కానీ, అండ్ పెద్దవాళ్ళ క్రాఫ్ట్ టాప్లకి, డ్రెస్సులకి చాలా రకాల ఎంబ్రాయిడరీస్ చేస్తాం కాబట్టి వీటన్నిటికీ మార్కింగ్ ఉంటుంది. బట్ ఇది బేసిక్ మోడల్ మార్కింగ్ అనమాట. నేను చెప్పింది ఆ మార్కింగ్ యావరేజ్ గా తెలిస్తే మన ఎంబ్రాయిడరీ అనేది స్టార్ట్ చేయొచ్చు అండి. స్టార్ట్ చేయొచ్చు అంటే మనం కూడా మార్కింగ్ చేసుకొని పెట్టవచ్చు మోస్ట్లీ. ఇప్పుడు ఏంటంటే నా వీడియో ఏంటి అంటే మనం మార్కింగ్ చేసిన బ్లౌజ్ పీస్ మీద మనం ఫ్రేమ్ ఫిట్ చేసి ఫ్రేమ్ లో ఆ మార్కింగ్ ప్రకారం మనం డిజైన్ అంటే కస్టమర్ సెలెక్ట్ చేసిన డిజైన్ అనేది మనం గీసిన మార్కింగ్ మీద పెట్టుకునేటట్టు అంటే మార్కింగ్ ప్రకారం డిజైన్ సెట్ చేసి డిజైన్ వేయడం ఎలా అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లాస్ట్ లో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకు నెక్స్ట్ ఏం చేయాలి అనే దానికి ఒక దీనిగా ఉంటుంది. ఐ హోప్ నాకు చెప్పడం కనుక మీకు కొంచెం స్పీడ్ అవుతున్నా లైక్ అర్థం కాకపోయినా మళ్ళీ కూడా అడగండి, నేను చెప్తాను. ఎందుకంటే నాకు చాలా చెప్పడం అనేది నాకు పర్వాలేదండి, ఎన్నిసార్లు అని చెప్తాను అనమాట మీకు అర్థమయ్యేటట్టు. నా ఛానల్ చూసి ఇంతమంది నేర్చుకున్నారు అనేది నాకు ఎక్కువ ఇష్టం అండి, ఎవరైనా నేర్చుకున్నాను. ఎందుకంటే బిఫోర్ నేను కూడా ఇలా చూసి నేర్చుకున్నా అండి. బట్ అప్పుడు నాకు ఇన్ని వీడియోస్ కానీ ఎంతమంది ఛానల్లో ఎంతమంది ఇప్పుడు చాలా మంది చెప్తున్నారండి ఛానల్లో. చాలా అంటే చాలా ఛానల్స్ వచ్చాయి, చాలా మంది క్లాస్ చెప్తున్నారు, చాలా మంది డౌట్ చెప్తున్నారు. బట్ నేను కూడా కొంతమందికి నేర్పించేటట్టు నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి. ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, ఇలా నేను ఫ్రేమ్కి అయితే ఫిట్ చేసేసుకున్నాను. ఫ్రేమ్కి ఆల్మోస్ట్ అందరూ ఫిట్ చేసుకోవడం తెలుసు కాబట్టి నేను ఫిట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట. నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఇదనమాట. ఇది వచ్చేటప్పటికి మన స్టార్టింగ్ ఎక్కడుంది అనేది ఒక్కసారి చూసుకోవాలండి. స్టార్టింగ్ ఇక్కడ కర్సర్ పాయింట్ ఉంది చూసారా, ఆ కర్సర్ పాయింట్ మనం నెంబర్ 1 నీడిల్తో ఎప్పుడు సెర్చ్ అవుతుంది. మీరు ఆ నెంబర్ 1 నీడిల్ ఆ కర్సర్ పాయింట్ దగ్గర తీసుకురావాలి. అంటే మనకి యూ షేప్లో ఇక్కడ వస్తుంది అనమాట. ఈ యూ షేప్లో రౌండ్లో నేను అక్కడ పెట్టుకుంటూ ఒక్కసారి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా, అంటే ఇక్కడ అలా. అంటే కొంతమంది కొత్త అన్ని లైట్లు వచ్చాయండి ఎల్ఈడి, వాళ్ళైతే ఇలా దించుకోవాల్సిన అవసరం లేదు. నాకు లైట్ లేదు కాబట్టి, నాది ఓల్డ్ మిషన్ కాబట్టి ఇలా సెర్చ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చెక్ చేసుకుంటాను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత చూస్తే మీకే అర్థమవుతుంది కదా మనకి చాలా కిందకి వచ్చేసింది అని చెప్పేసి. అంటే 1 ఇంచ్ లెంత్ వర్క్ అవుతుంది కాస్త కొంచెం కిందకి వచ్చింది. సో నేను కొంచెం పైకి జరుపుకుంటూ మరొకసారి చెక్ చేసుకుంటున్నాను. అంటే ఇలాగా మనకి కరెక్ట్గా ఉండేంత వరకు కరెక్ట్గా దీనిగా చెక్ చేసుకోవాలండి. దేని వచ్చేటప్పటికి దీని పొడుగు అనేది తగ్గించుకున్నాను, అది మేబీ స్పీడ్గా ఇదైపోయినట్టు ఉంది. సో ఇలా తగ్గిన తర్వాత ఇలా ప్లస్ అంటే కొంచెం ఫార్వర్డ్ చేస్తే కూడా మనకి ఇలా తెలియట్లేదు, అంటే ఫ్రేమ్ చెకింగ్ చేస్తున్నప్పుడు అంత ఐడియా రావట్లేదు అని అనుకుంటే డిజైన్ ఫార్వర్డ్ చేస్తూ కూడా మనం చెక్ చేసుకోవచ్చండి. నేను ఇలా ఫార్వర్డ్ చేశాను చూసారా, అలా ఫార్వర్డ్ చేసినప్పుడు మనకి ఇక్కడికి ఇలా పెడితే నాకు ఇక్కడికైతే సరిపోతుంది. అంటే ఫార్వర్డ్ చేస్తే ఒక స్టిచ్ అనేది కింద వరకు వస్తుంది. ఓకే, ఆ లెక్కన మనకి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఫార్వర్డ్ చేసిన తర్వాత మరొకసారి ఫ్రేమ్ అనేది ఫైనల్గా టచ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇలా చెక్ చేస్తున్నాను చూసారా. ఇప్పుడు 1 ఇంచ్ లెంత్న మొత్తం చుట్టూ అంతా క్లియర్గా నాకు ఓకే అనిపించింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కలర్ కోసం ఇలా చూడండి, ఇలా ఫ్రేమ్ ఇలా చెక్ చేసుకున్నాను మరొకసారి చూసారా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇది ఎంత లెంత్లో ఉందో ఇక్కడ కూడా అంతే లెంత్లో అంతే డిస్టెన్స్లో మనం మార్క్ చేసిన దానికి కరెక్ట్గా వస్తుంది. సో ఓకే, నాకు సెట్ అయిపోతుంది, ఈ మార్కింగ్ పైన వస్తుంది అని చెప్పేసిన తర్వాత నేను థర్డ్లోకి వచ్చి కలర్ కాంబినేషన్, ఈ సారీ కలర్ అండి. ఈ సారీలో 2 కలర్స్ ఉన్నాయి, గోల్డ్ అండ్ క్రీమ్ కలర్. ఇందులో 4 కలర్స్ ఉన్నాయి. బట్ నేను ఏంటంటే 2 కలర్స్తోనే వర్క్ చేస్తున్నాను అనమాట. గోల్డ్ అండ్ ఎల్లో కలర్ అనమాట, డార్క్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్.
ఫస్ట్లో ఇలా అయితే అన్ని కలర్ ఒకటే పెట్టుకుంటే మనది ఏ కలర్ ఎక్కడ వస్తుంది అనేది తెలుస్తుందండి. కలర్ ఆప్షన్ అనేది ఇలా అంటే వేరే డిఫరెంట్ కలర్ ఇచ్చి ఈ ప్లేస్లో మనకి ఏం కావాలి అది ఎక్కడ ఉంది అని చూసుకుంటూ నేను కలర్స్ అనేది పెట్టేసుకుంటానండి. మొత్తం ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. డిజైన్స్ మొత్తం కలర్స్ అనేవి సెట్ చేసుకున్న తర్వాత 4th ఆప్షన్లోకి వచ్చేసేయాలి. ఇలా మొత్తం కలర్స్ అనేవి చెక్ చేసేసుకున్నాను. అంటే 2 కలర్స్తోనే ఇస్తున్నాను కాబట్టి 2 కలర్స్తో సరిపోతుంది. ఇలా డిఫరెంట్ కలర్ ఇచ్చుకున్నప్పుడు ఏంటంటే మనకి అక్కడ ఏ కలర్ అంటే మనం అక్కడ ఏం పెట్టాలనేది ఒక ఐడియా వస్తుంది. అంటే ఈ రెడ్ ప్లేస్ అంతా మనం ఏ కలర్ ఇమేజ్ చేసుకుంటాం, శారీలో ఏ కలర్ హైలైట్ చేసుకుందాం అనుకున్నది ఆ కలర్లో వేసుకోవాలి. సో నేను ఇలా కలర్ కాంబినేషన్ ఇచ్చుకున్న తర్వాత ఇలా మొత్తం స్టార్ట్ చేశానండి వర్క్. మీరు వర్క్ చూడొచ్చు ఎంత నీట్గా వేస్తుందో. ఫినిషింగ్ కూడా అంతే నీట్గా వస్తుందండి. స్పీడ్ కూడా వీలైతే మీరు తగ్గించుకొని పెట్టండి, మంచి ఫినిషింగ్ వస్తుంది. అంటే ఈ వర్క్ ఉన్నప్పుడు పర్లేదు కానీ కొంచెం వర్క్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ స్పీడ్లోనే పెట్టండి, మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. చూసారా ఫైనల్గా నేను మార్క్ పైన డిజైన్కి ఎగ్జాక్ట్ మార్కింగ్ మీద ఎట్లా వచ్చిందో అనేది ఈ విధంగా మనం ఫ్రేమ్